హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా రాగి దోశ పల్లీల చట్నీ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. నా ఛానల్లో కింద వీడియోస్లో ఫుల్ వీడియో పెట్టాను. మీరు కూడా చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. దీంట్లో రాగుల్లో మంచిగా పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి రాగి సంగటే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు రాగి దోశ కూడా వేసుకుంటే కనుక చాలా మంచిగా ఉంటుంది. నా ఛానల్లో కింద వీడియోస్లో కొర్ర దోశ కూడా పెట్టాను. ఏ విధంగా వేసుకోవాలనో మీరు కూడా కొర్ర దోశ ఏ విధంగా వేసానో చూసి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. చాలా మంచిగా రుచిగా ఉంటాయి. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వీళ్ళు కొబ్బరి చట్నీ కూడా ఏ విధంగా చేసుకోవాలనో చూపించాను. మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.